హలో ఎంసెట్ ఆస్పిరెంట్స్, మీ అందరికీ కూడా కౌన్సిలింగ్ విషయంలో చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పటివరకు కూడా ఎగ్జామ్ బాగా అయిపోయింది, ర్యాంక్ వచ్చింది, అంతా ఒక విషయం అయితే కౌన్సిలింగ్ అనేది ఇంకో స్టేజ్ అనమాట. సో అసలు ఈ కౌన్సిలింగ్ అనేది ఎలా ఉంటుంది, అసలు కౌన్సిలింగ్ అంటే ఏంటి, ఏమేమి ఉంటాయని తెలుసుకోవాలి. మీకు ఎంసెట్లో ర్యాంక్ రావడం అదంతా పక్కన పెట్టేస్తే మీకు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి కౌన్సిలింగ్ అనమాట. ఈ ఫేజ్ ఉంది కదా, వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఏపీ ఎంసెట్ రాసినా లేకపోతే టీఎస్ ఎంసెట్ రాసినా కూడా మీకు ఈ 5 ఇంపార్టెంట్ స్టెప్స్ రెండింటికి కామన్గా ఉంటాయి. అవేంటంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్, సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, థర్డ్ వెబ్ ఆప్షన్స్, అండ్ ఫోర్త్ సీట్ అలాట్మెంట్, అండ్ ఫిఫ్త్ అండ్ ఫైనల్ వన్ ఈజ్ కాలేజ్ రిపోర్టింగ్. సో మీరు కానీ ఈ ఇయర్ ఎంసెట్ రాశారనుకోండి, మీరు ఈ 5 స్టెప్స్ తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియోలో ఏంటంటే మీకు ఈ 5 స్టెప్స్ గురించి కూడా ఫుల్ క్లారిటీ ఇస్తాను. అండ్ నెక్స్ట్ వెళ్ళే ముందు ఏంటంటే ఈ వీడియోని ఇంకా మీరు లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. అండ్ మన డిస్క్రిప్షన్లో ఏంటంటే నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీకు అందులో ఏంటంటే కొన్ని అప్డేట్స్ ఉంటాయి కదా ఎంసెట్కి సంబంధించినవి, అవన్నీ అందులో పోస్ట్ చేస్తాను. సో ప్రతిదీ వీడియో చేయలేం కాబట్టి టెలిగ్రామ్ ఇస్ ది బెస్ట్ ఆప్షన్ మనకి. సో అది జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్ స్టార్ట్ ఆ వీడియో. మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అనమాట. సో ఇందులో ఏంటంటే మీరు ఏపీ ఎంసెట్ రాసినట్లయితే మీకంటూ సెపరేట్గా ఏపీ వెబ్సైట్ ఉంటుందన్నమాట ఎంసెట్కి. సో ఆ పోర్టల్లోని మీకు రిలీజ్ చేస్తారు ఆ డేట్స్ అనేవి. తెలంగాణ వాళ్ళకి వేరే వెబ్సైట్ ఉంటుంది. సో అది నేను నా డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ వెబ్సైట్లో ఏంటంటే గవర్నమెంట్ ఆఫీషియల్గా మీకు రిలీజ్ చేస్తారు డేట్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఉంటాయి అని వాళ్ళు ఆ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. సో మీకు అది వస్తుంది. సో మీ రిజిస్ట్రేషన్లో ఏం చేస్తారంటే మీ బేసిక్ డీటెయిల్స్ లైక్ మీ నేమ్, ఈమెయిల్ అవన్నీ సబ్మిట్ చేస్తారు. అండ్ మీరు లాస్ట్లో ఏంటంటే యూ విల్ హ్యావ్ పేమెంట్ సెక్షన్. సో ఆ పేమెంట్ సెక్షన్లో మీరు మనీ పే చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్కి. సో పేమెంట్ చూసుకుంటే లైక్ ఓబీసీ అండ్ ఓసీ వాళ్ళకి 1200 ఉంటుంది, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటంటే ఇట్స్ అరౌండ్ 600 రూపీస్. సెకండ్ స్టెప్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఇది తెలంగాణ వాళ్ళకైతే కంప్లీట్లీ ఇట్స్ ఆఫ్లైన్ అనమాట. సో మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్న సెంటర్స్ ఉంటాయి కదా, అవి సెలెక్ట్ చేసుకోండి వెరిఫికేషన్కి. అండ్ ఏపీ వాళ్ళకి చూసుకుంటే మీకు చాలామంది ఆన్లైన్లో పెట్టుకుంటారు. కొంతమంది ఏంటంటే లైక్ పిహెచ్ కేటగిరీ, ఎన్సీసీ కేటగిరీ ఇలాగా ఎవరైతే ఉంటారో, లేకపోతే సర్టిఫికేట్ సబ్మిషన్ అప్పుడు ఫార్మాట్ బాగాలేదు, లైక్ సరిగ్గా సబ్మిట్ చేయాలి సర్టిఫికేట్స్, అలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఆఫ్లైన్కి వెళ్ళాల్సి వస్తుంది. థర్డ్ ఈజ్ వెబ్ ఆప్షన్స్. ఇదేంటంటే గేమ్ చేంజర్ అనమాట కౌన్సిలింగ్లో. ఎందుకంటే నా ఫ్రెండ్స్లో చాలామంది చూసుకున్నాను, ఎవరికైతే బెస్ట్ ర్యాంక్స్ వచ్చాయో, లైక్ టాప్ ర్యాంక్స్ వచ్చాయో వాళ్ళకి లో కాలేజ్లో వచ్చింది. సో ఎవరికైతే లో ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి మంచి కాలేజ్లో వచ్చాయి. సో ఇదంతా ఎక్కడ అంటే మిస్టేక్ జరిగింది వెబ్ ఆప్షన్స్ దగ్గర. వెబ్ ఆప్షన్స్ అనేవి మనం చాలా జాగ్రత్తగా పెట్టాల్సి వస్తుంది. సో మనం దీనికంటూ ఒక సెపరేట్ ప్లాన్, ఒక వీడియో చేస్తాము. సో అందులో మీకు క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ వీడియో లెంతీ అయిపోతుంది ఈ వీడియో, అందుకని మీకు సెపరేట్ వీడియో చేస్తాను దానికి. నెక్స్ట్ ఫోర్త్ ఈ సీట్ అలాట్మెంట్ అనమాట. సో ఎవరికైతే మీరు వెబ్ ఆప్షన్స్లో కాలేజెస్ లిస్ట్ పెట్టారో ఆ కాలేజెస్లో మీ ప్రయారిటీ అండ్ మీ ర్యాంక్ బట్టి, మీ క్యాస్ట్ బట్టి వాళ్ళు మీకు సీట్ అలాట్ చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. సో ఆ సీట్ వచ్చిన కాలేజ్లో మీరు ఏంటంటే రిపోర్ట్ చేయాలి. అదే మనకి 5th స్టెప్ అనమాట, కాలేజ్ రిపోర్టింగ్. సో మీకు వచ్చిన సీట్ ఆ కాలేజ్లో ఉంది కదా, అది మీరు బుక్ చేసుకోవాలి, లైక్ రిజర్వ్ చేసుకోవడానికి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది కాలేజ్కి వెళ్ళి. సో ఇక్కడే చాలామంది ఒక మిస్టేక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కాలేజ్లో మీకు సీట్ వచ్చింది ఆ బ్రాంచ్లోని, బట్ మీకు ఏంటంటే ఆ కాలేజ్ మీకు నచ్చలేదు. సో మీరు ఏం చేస్తారు, రిపోర్ట్ చేయరు. సెకండ్ ఫేజ్ ఉంది కదా అని సెకండ్ ఫేజ్లో మీరు ఆప్షన్స్ పెట్టుకుంటారు వేరే కాలేజ్లో. సో మీకు అక్కడ ర్యాంక్ క్రైటీరియా సాటిస్ఫై అవ్వకపోవడం వల్ల మీకు సీట్ రాదు అక్కడ. సో మీకు అక్కడ సీట్ రాలేదు కాబట్టి మీకు వచ్చిన ఫస్ట్ ఫేజ్లో ఉన్న కాలేజ్ కూడా మీకు రాదు పోతుంది. అందుకని నేను ఏం చెప్తున్నానంటే మీకు ఫస్ట్ ఫేజ్లో మీకు వచ్చిన కాలేజ్కి రిపోర్ట్ చేయండి ఫస్ట్. సో మీరు రిపోర్ట్ చేస్తే మీకు అక్కడ సీట్ అనేది రిజర్వ్గా ఉంటుంది. సో మీకు సెకండ్ ఫేజ్లో సీట్ రాకపోయినా కూడా మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ ఉంటుంది. ఎవరికైతే నేను చెప్పిన 4 స్టెప్స్ మీకు అర్థం కాలేదో ఆ పార్ట్ మళ్ళీ చూడండి స్కిప్ చేసి, సో దట్ మీకు మళ్ళీ ఆ పాయింట్ అర్థమవుతుంది. అండ్ ఇదన్నమాట కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది. ఈ 5 స్టెప్స్ మీకు పక్కా తెలిసి ఉండాలి. అండ్ మీరు ఇది తెలుసుకుంటేనే మీరు మీ కౌన్సిలింగ్లో మీకు కావాల్సిన, మీకు నచ్చిన కాలేజ్లో మీరు సీట్ రాగలరు. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా క్లారిటీ వస్తుంది కౌన్సిలింగ్ విషయంలోని. అండ్ మన ఛానల్లో ఇంకా మీకు కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ వస్తుంటాయి, లైక్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, నేను నా పర్సనల్గా కౌన్సిలింగ్లో చేసిన మిస్టేక్స్ ఏంటి అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో దట్ మీరు రిపీట్ చేయరు అవన్నీ కూడా మీ కౌన్సిలింగ్ టైంలోని, అండ్ మీకు బాగా యూస్ఫుల్ అవుతాయి. సో సబ్స్క్రైబ్ నౌ. నేను ఏమైనా మిస్ చేసి ఉంటే వీడియోలోని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి. ఫీల్ ఫ్రీ టు ask and see you in the next video. Thank you.